దాచుకునే అవసరం ఉంది. దేనికోసం మనం పని కోసం తీసుకుని చేసుకున్నాం. అలాగే దేవుని యొక్క వాక్యం కూడా మనం ఏం చేయాలండి, జాగ్రత్తగా నెమరు వేసుకుంటూ అది మనకి ఆశీర్వాదకరంగా దాన్ని మార్చుకునే పద్ధతిలో ఉండాలి. దేవుని స్తోత్రం. చంటిపేటలో ఒక 3వ క్లాసు 4వ క్లాసు 5వ క్లాసు నుంచి ఓ పాఠం చెప్తూ ఉంటారు. ఆవు నెమరు వేసాను అని రాయమని వ్యాస రాయమంటారు. అంటే ఏంటమ్మా, ఆవు కానీ మా జంతువులు కానీ ఏదైనా సరే దొరికినప్పుడు ఏం చేస్తాయండి, వెనక ముందు చూసుకోకుండా శుభ్రంగా అది ప్రశాంతమైన స్థలానికి వచ్చి అవి ఏం చేస్తాయండి, మరి అవి నెమరు తినుకుంటూ చక్కగా అది అనుకరిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం. కుక్క అయితే ఏం చేస్తుందంటే శుభ్రంగా తినేతల ముందు కక్కున్నది తింటూ ఉంటుంది. మరి ఎవరి పద్ధతి అది. అయితే స్వాభావికమైన పద్ధతులు దేవుని యొక్క వాక్యాన్ని మనం అన్వయించలేం. కానీ అయితే మనం కూడా ఏంటంటే వాక్యం చెప్పిన వెంటనే మన హృదయంతో దేవుని యొక్క వాక్యం మనకి తాకినప్పుడు దాన్ని ఏం చేయాలండి, ఎక్కడో దగ్గర రాసుకొని ఉండాలా, చేసుకుని ఉండాలా. జ్ఞాపకం వచ్చినప్పుడు అలా కూడా దేవుడి యొక్క వాక్యం నాతోని ఏమైందండి, మాట్లాడింది. కాబట్టి ఈ మాటలు నన్ను ఆశీర్వదించాలి. ప్రభువా, నువ్వు నన్ను ఆశీర్వాదానికి ప్రభు నీ యొక్క వాక్యాన్ని ప్రభు నాకు వాగ్దానంగా దయచేసావు. ప్రభు చెప్పడమ్మా, నేను నీ వాక్యాన్ని నాకు వాగ్దానంగా దయచేసావు. ప్రభు ఆ వాక్యం నా పట్ల ఏమవ్వాలండి, ఆశీర్వాదకరంగా దేవునికరంగా చేయి ప్రభు అని. నీ పట్లది ఆశీర్వాదం వచ్చే వరకు కూడా దాన్ని ఏం చేయకూడదండి, నెమరు వేస్తూనే ఉండాలి. దేవుని స్తోత్రం. అప్పుడు కానీ దేవుని యొక్క వాక్యం నీ పట్ల నెరవేరే స్థితిలో ఉండదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి గత వారంలో మనం చెప్పుకున్న మాటలు సంఖ్యాకాండం 20వ అధ్యాయము 1 నుంచి 13 వాళ్ళు వచ్చిన వరకు మనం చదువుకున్నాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అక్కడ మనం కొన్ని మాటలు మనం చూసినట్లయితే వారు ఏ ప్రాంతం నుంచి బయలుదేరేదని వచ్చారండి, కాదేశు. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడి వరకు వచ్చారు? కాదేశు వరకు వచ్చారు. అయితే మనం తెలిసిన మట్టుగానే ఏంటంటే వీళ్ళందరూ కూడా ఎవరు నడిపిస్తున్నారు, మోసే, అహరోను, వీళ్ళందరూ నడిపిస్తున్నప్పుడు ఎప్పుడైతే ఈ యొక్క కాదేశు ఎక్కడి నుంచి చెప్తారమ్మా, రాజుల గ్రంథము 8వ అధ్యాయము ఎంతమ్మా, రాజుల గ్రంథము సంఖ్యాకాండము 20వ అధ్యాయము చెప్పండి. ఎక్కడికి వచ్చారు? వాళ్ళందరూ కూడా ప్రయాణం వచ్చినప్పుడు వారు ఒక చోటన ఆగిపోయారు. ఈ ఆగిపోవడము అనేది ఎప్పుడు జరుగుతుందంటే, మనకు సమస్య వచ్చినా, ఇరుకు వచ్చినా, ఇబ్బంది వచ్చినా అక్కడ జరుగుతుంది. తీరా అక్కడ వచ్చే ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. వారికి మోసే గారి యొక్క సహోదరి అక్కడ చనిపోయింది. ఆవిడ పేరు ఏం పేరమ్మా, మిరియాము. పాటలు పాడుతూ ప్రవచిస్తూ ఆ 40 లక్షల మంది కూడా ముందుగా ఉండి పాటలు పాడుతూ ఉండేది మన దేవుని స్తోత్రం. అయితే యొక్క మోసే గారికి మరి ఆ సంతానంలో వారు ముగ్గురుగా ఉన్నప్పుడు ముగ్గురు కూడా వారు దేవుని కొరకు ఉపయోగపడినారు. మోసే గారు వచ్చి నడిపించేవారు, అహరోను వచ్చి ఆయన సహోదరు చేదుడు వాదుగా ఉండేవారు. మిరియాము వచ్చి ఏం చేసేదండి, పాటలు పాడతాను. ఒక కుటుంబం ఉందంటే ఆర్గనైజ్గా చేసి దేవునికి మహిమకరంగా ఏం చేయాలండి, ఉపయోగపడాలి. దేవుని స్తోత్రం. కాబట్టి నేను నా ఇంటి వారిని ఏం చేస్తాడు, యెహోవాను సేవించి. ప్రభువా, ఆ మాట కూడా ప్రభువా నా కుటుంబం పట్ల నన్ను బట్టి మీరు వాడుకోండి అని చెప్పి మనం ఏం చేయాలండి, ప్రార్థన చేయాలి. ఎలాగండి, మోసే గారి కుటుంబం చూసి మనం కూడా ప్రభువా మమ్మల్ని కూడా ఆ ప్రకారంగా వాడుకో ప్రభువా అని మనం ప్రార్థన
మనం ఎప్పుడు చూసినా ప్రభు నాకు ఇల్లు ఇవ్వండి, బంగారం ఇవ్వండి, మన చదువు ఇవ్వండి, ఏ అపాయాలు ఇవే ప్రార్థనలు. కానీ ఈ రకమైన ప్రార్థన మనకి ఎప్పుడు కూడా కనబడవు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఆ సమస్య ఏమొచ్చిందంటే వాళ్ళు మోసే గారి మీద తిరగబడి, అయ్యా నువ్వు మాకు మన్నాన్ని కురిపిస్తున్నావు, పగటి వేళ మేఘస్తంభం కానీ రాత్రి వేళ అగ్నిస్తంభం, అన్నీ బాగానే ఉన్నాయి. తీరా ఈ ప్రాంతంకి వచ్చేటప్పటికి వాళ్ళకి ఏమి లేవటమ్మా, వాళ్ళు ఏమని క్లైమ్ చేసేది చెప్పండి అమ్మా. అక్కడ బైబుల్ చెప్పండి అమ్మా, ఈ స్థలంలో ఏమి లేవటండి, గింజలు లేవు చెప్పండి. అందరూ కూడా ఏళ్ళు పెట్టాలి చెప్పండి, గింజలు లేవు. అంజూరు పనులు తెలుసు కదండి. ఒక రోజున బడా వచ్చాడు సీరియస్గా, పాస్టర్ గారు మీరు ఏమి ఇవ్వట్లేదండి, ఏమి ఇవ్వడం బాబు అంటే, అందరూ కూడా మాకు అంజూరు పనులు ఇచ్చారండి. మీరు కూడా ఒక అంజూరు పనులు ఇవ్వకూడదు ప్రార్థన చేశాను. ఒక్కొక్కరితో ఒక్కొక్క ఉంటుంది. అది మనం పైకి చెప్తూ ఉంటారు, ఎవరో ఇచ్చారు ఎవరో చేశారని చెప్పి మనం ఎలా చేస్తామా, సరే అవసరం వచ్చేప్పుడు చూద్దాం చెప్పి. ఆ మధ్యకాలం నేను వాట్సాప్లో క్రిస్టియన్ చూస్తుంటే ఒక ఆయన వాళ్ళు అంజూరు పోవడం వచ్చి నేను ఇస్తానని చెప్పాను, అట్టుకొని ఇచ్చాడండి. ఏమి ఇచ్చేది, నేను అందుకే అట్టుకుంటే ఇవ్వకూడదు అని చెప్పారు. అట్టుకుని అందరూ ఏకిపాడు, ఏ బాబు ఎవరో ఆయన దైవజనుడు ఆయన అంజూరు పండు ఇచ్చేది అంటే అది వేరే సంగతి, దానిలో స్వస్థ వచ్చింది ఉంటుంది. నువ్వు అది ఇచ్చి స్వస్థ కలుగుతుందా అని అంటే మనం చెప్పలేం కదా అన్నట్టు ఆయన్ని అన్నమాట అన్నదాకుండా తిట్టేదో చేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కేవలం అక్కడ పండు అనే మాటే కానీ అది దేవుని వల్ల జరిగిందమ్మా, దేవుని యొక్క మాట వల్ల. చెప్పడం ఏ రకంగా జరిగింది, దేవుని యొక్క మాట వల్ల. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వీళ్ళ యొక్క ఎలిగేషన్ అంటే వీళ్ళ యొక్క తిరగబట్టడానికి ఏవో కావాలి. కాబట్టి ఏ వీళ్ళకి గింజలు లేవు చెప్పడం, ఏంటి లేవు, గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్ష లేవు, ధాన్యము లేవు, అన్నిటికీ ముఖ్యమైన తాగుతకు నీళ్ళే లేవు. కాబట్టి సర్దుకుపోదాము అని అంటే ఎలాగన్నా సరే సర్దుకుపోవచ్చు. కానీ ఇన్ని రకాలుగా చెప్పి ఆయన్ని ఎవరు గురిపెట్టారంటే మోసే గారిని, మరి ఆ యొక్క అహరోను మిగతా వాడిని అందరూ కూడా గురిపెట్టి, నువ్వు ఎక్కడ వాడయ్యా, మేము ఎక్కడో ఎవరితోనో చచ్చిపోవాల్సిన ఇక్కడ వరకు ఏం తీసుకొచ్చావు, అక్కడ మేము వాళ్ళ దగ్గర అందరి దగ్గర బ్రతికి ఎంతో చక్కగా బ్రతికేవాళ్ళం, నువ్వు చూస్తే ఈ ప్రకారంగా చేసేవా అని చెప్పేసి అంటే అక్కడ మోసే గారు బాధపడలేదు. కానీ ఎవరు బాధపడినట్టుగా రాయబడి ఉందో చూడండి అమ్మా. చూడండి ఎవరండి. అయితే వాళ్ళకి ఈ యొక్క మాటలన్నీ చెప్పి ఏం సమాధానం చెప్పాలో ఈ మోసే గారికి అర్థం కాక ఏ సమస్య వచ్చినా సరే ఇలా ఏం చేసి ఎవరి దగ్గరికి వెళ్ళేవారండి, ఈ ఒక్క మీ పక్కలు కూడా చెప్పాలమ్మా. ఏమని చెప్పాలమ్మా, ఎలాంటి సమస్య వచ్చినా సరే మనం ఆ సమస్యను ఎక్కడ తీసుకెళ్ళాలండి, దేవుని దగ్గర తీసుకెళ్ళి అక్కడ మనం ఏం సాగిలి పడాలా. దేవుని మహిమ కలిగి దేవుని మాట్లాడే వరకు, దేవుని సమాధానం చెప్పే వరకు కూడా ఏం చేయాలండి, దేవుని సన్నిధిలో కనిపెట్టగలిగి ఉండదు. కానీ క్రైస్తవులైనా తెలుసుకోవాల్సిన విధానాలు చాలా ఉంటాయండి. ఏంటండి, మన సమస్య వచ్చేటప్పుడు మనకి కాళ్ళు పీకేటంత వరకు అలసిపోయి ఇంకా ఎక్కడ వల్ల కూడా మనకి నిస్సాయిసి ఇప్పుడు ఎవరి దగ్గరికి వెళ్తామండి, దేవుడి దగ్గరికి వెళ్తామని చెప్తే అనుకుంటాం. దేవుని స్తోత్రం. కాబట్టి ప్రజలందరూ 40 లక్షల మంది మోసే గారిని అయితే మోసే ఆ రోజు ఎక్కడికి వెళ్ళారండి, దేవుని సన్నిధికి వెళ్ళి దేవుని దగ్గర ఏం చేశారండి, చూడమ్మా ఎక్కడ ఉంది అది 6వ వచనంలో చూడమ్మా. అప్పుడు మోసే అహరోను సమాజం ఎదుట ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారములోనికి వెళ్ళి సాకిల పడగా యెహోవా మహిమ, చెప్పండమ్మా, యెహోవా మహిమ వారికి కనబడెను. గట్టిగా చెప్పాలమ్మా, యెహోవా మహిమ వారికి
కనబడను. చూడండి, మోసే అహరోను కూడా సమస్య వస్తే ఇమ్మీడియట్గా ఎక్కడికి వెళ్ళాలండి? దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేవుని స్తోత్రం. కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా రెడీమేడ్గా మన పక్కన ఏముండాలన్నామా? మనం వెళ్ళి మొరపెట్టుగానే వెంటనే దేవుని దగ్గర నుంచి మనకి ఏం రావాలమ్మా? సమాధానం. అలాంటిది మనం సరిగా పెట్టుకొని ఉండాలన్నమాట. చూడండి, సంవత్సరంగా ఎంతమంది ఇళ్లలో ఈ రోజున వెహికల్ అంటే ఏదో బండి, మోపెడో లేకపోతే స్కూటరో లేకపోతే ఇంకా దానికన్నా పెద్ద మొబైలో లేకపోతే ఇంకోటి ఏదో కారు సంథింగ్ ఏదో, ఎంతమంది ఉన్నాయమ్మా ఈ రోజున? అందరి దగ్గర కూడా ఉన్నాయా లేవమ్మా? సైకిల్ లేదమ్మా. మరి సైకిల్ చెప్పట్లేదు ఫాస్ట్ గారిని అవి చూస్తుంది. అలాగా ఏదో ఒక వాహనాన్ని ఇస్తే ఎందుకని గమ్మున వెళ్ళి మన పని గావించుకోవద్దాం అని చెప్పి. అలాగే ఏంటంటే మన పక్కన ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తుంటే మన దేవుని చేత ఏముండాలి? లింకప్ ఉండాలన్నమాట. ప్రార్థన చేయగానే దేవుడు మనకి ఏమివ్వాలండి? సమాధానం. దేవుని స్తోత్రం. ఇక్కడ సమాధానం అని రాయబడలేదు కదా, ఏమని రాయబడి ఉందండి? దేవుని మహిమ. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఉదయకాలంలో మరి నేను కీర్తన బాగా చెప్పినప్పుడు కూడా దేవుని యొక్క మహిమ గురించే మనం చెప్పడం జరిగింది. ఏంటంటే లోకం అంతా కూడా దేనితో నింపబడి ఉందండి? దేనితోనమ్మా? దేవుని మహిమతో నింపబడి ఉంది. కాబట్టి ఆ లోకంలో కూడా నేనున్నాను. అందరి దగ్గర మహిమ ఉంది, కానీ నా దగ్గర మాత్రమే అందరూ ఎలాగన్నా ఒకసారి కానీ అలాగన్నా మీరు నువ్వు మాట్లేదు, కానీ ఇలాగన్నా సరే నాకు అర్థమవుతుంది. దేవుని నా దగ్గర మాత్రం దేవుని మహిమ లేదు. నేను ఎంత ప్రార్థన చేసినా అది రాదండి. ఎందుకంటే మహిమ ఉంటే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తే దేవుడు తక్షణమని ఏం చేస్తాడంటే దాని యొక్క సమాధానము చెప్తాడు. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ యొక్క మోసే ఆహారం ఏం దేవుని యొక్క సన్నిధి సంపాదించారు. సమస్య రాగానే అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయగానే దేవుని మహిమ వారికి సమాధానం ఇచ్చింది. దేవుని స్తోత్రం. ఎంతమంది ఖచ్చితంగా చెప్పగలరని ఈరోజు నేను ప్రార్థన చేస్తే దేవుని మహిమ వచ్చి దేవుడు నాతో మాట్లాడి దేవుడు నాకు సమాధానం దయచేస్తారని చెప్పగలుగుతారు? ఎవరికి ఆ సమాధానానికి ఆన్సర్ లేదు. దేవుని స్తోత్రం. కాబట్టి అటువంటి ఆన్సర్ సంపాదించుకోవటానికి నేను నా ఇంటి వారును ఏం చేస్తామండి? యెహోవా సేవించే. దేనికోసం అండి? ఆయన సన్నిధి ఉన్నది కాబట్టి సేవిస్తాం. మాకు సమస్య ఉన్నది కాబట్టి సమస్య దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయగానే ఆ దేవుడే దానికి. కాబట్టి ఇక్కడ ఒకరి సమస్య, ఇతర సమస్య, 40 లక్షల మందికి సమస్య చెప్పడమే. ఎంతమంది సమస్య? మనం ఒకరి సమస్య, ఇతర సమస్య అంతే మనం తీర్చగలం, కానీ 40 లక్షల సమస్య తీర్చడం ఎవరి వల్ల కాదు. ఈ మోసే ఆహారంలో ఏం చేశారమ్మా? చేతులు ఎత్తేసారు. వాళ్ళ వల్ల అయ్యే పని కాదు. ఇది ఎవరి వల్ల అవుతుందండి? దేవుని వల్ల అవుతుంది. దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసేటప్పటికి దేవుని సన్నిధి అడుగుతాను, వారికి సమాధానం వచ్చింది. దేవుని స్తోత్రం. చదువుతారని దేవుడు ఏం చెప్పాడు? మోసే ఇంకెందుకు చూస్తూ ఉంటావు? నీ చేతిలో ఏముంది చెప్పడమ్మా? నీ చేతిలో ఏముంది అమ్మా? ఎంతమంది దగ్గర కర్ర ఉంది అంటే ఇహలో సంబంధమైన కర్ర కాదు, కానీ ప్రార్థనా శక్తి. మనం ప్రార్థన చేయగానే దేవుడు ఏం చేస్తాడండి? నా ప్రార్థన ఆలకిస్తాడు. నేను ప్రార్థన దానికి జవాబు అనిగించి దాన్ని జరిగిస్తాడని ఒక నిశ్చయత నీలో ఉన్నప్పుడు దేవుడు నాతో నీతో అందరితో కూడా ఏం చేస్తాడమ్మా? ఆయన మహిమ పంపించి మనతో మాట్లాడతాడు. దేవుని స్తోత్రం. ఎందుకని దేవుని స్తోత్రం చెప్పారు? హల్లెలూయా ఎందుకు చెప్పారమ్మా? ఎవరైనా అప్పుడు చెప్తారా? మనసుగారు గొప్పగా హల్లెలూయా అంటే మనం కూడా హల్లెలూయా ఎందుకు అన్నారు ఏంటని కూడా మనం అస్సలు ఆలోచించాం. అసలు దానికి సంబంధమే లేదు మనకి. హల్లెలూయా ఎందుకన్నామంటే ఆ కర్ర లాంటి శక్తివంతమైన ఏం కావాలండి? ప్రార్థన క్రైస్తవులకున్న ధైర్యం. చెప్పడమ్మా? మీ పక్కన వెళ్ళక్కడ శభాషని కొట్టడమ్మా, భుజం తట్టగానే ఎవరన్నా సరే అమ్మా నువ్వు ఎలా కొట్టగానే నాకేమొచ్చిందండి? శక్తి వచ్చిందండి, నువ్వు ఉన్నావు అనే ధైర్యం నాలో కలిగింది. అలాగా మనం ఎంత సిద్ధపాటు చేసుకున్నాం అంటే ప్రార్థన సిద్ధపాటు చేసుకుంటున్నాం. ప్రార్థన ద్వారా దేవుని యొక్క సన్నిధిని సిద్ధపాటు చేసుకున్నాం. ప్రార్థన ద్వారా దేవుని సన్నిధిని ఇక్కడ ప్రార్థన చేస్తే నాకేం కలుగుతుందండి? దేవుని యొక్క సమాధానం నాకు
కలుగుతుంది. కాబట్టి ఇక్కడ మోసే గారు 40 లక్షల మంది ఒక పక్క ఉంటే మోసే గారు ఒక పక్క, మళ్ళీ మోసే గారు ఎవరి పక్క ఉన్నాడండి? దేవుని పక్క ఉన్నాడు. దేవుని స్తోత్రం. దేవునికి ఇటు 40 లక్షల మందికి మధ్యవర్తిగా ఎవరున్నారండి? మోసే. ఎంత గొప్ప శక్తివంతుడు! దేవుని స్తోత్రం. హల్లెలూయా. వెంటనే గ్రహింపు ఉంటుంది. ఏమిలే ఉంటుందండి? సమస్య వస్తే ఎక్కడ పరిగెడతారండి? నేను చాలామందికి ఇప్పుడు చిన్నప్పుడు చెప్పుకోను వాక్యం ఎలాంటి ఏంటండి, మా ఇంట్లోనూ కుర్చీ ఉందనుకోనమ్మా, కుర్చీ సమయానికి ఇరిగిపోయింది అనుకోండి, మరి ఏం చేస్తారు? ఎవరి దగ్గర పట్టుకెళ్తారు? ఎక్కడ దగ్గర పట్టుకెళ్తారమ్మా? సరాబ్ అంటే మరి నాకు కరెక్ట్ సరాబ్ అంటాను. నాకు కార్పెంటర్ నాకు తెలుసు కానీ కార్పెంటర్ సార్ ఓకే, ఆ బాధ నాకు తెలియదు. ఓకే, కార్పెంటర్గా తీసుకెళ్తాం. మరి ఎలక్ట్రిసిటీ మరి బల్బు పోయిందంటే మరి బల్బు అక్కడ షాప్ ఎక్కడికి వెళ్తామా? అలాగని చెప్పి ఈ కుర్చీని పట్టుకెళ్ళి ఎలక్ట్రీషియన్ దగ్గర పట్టుకెళ్ళడం, ఎలక్ట్రీషియన్ తీసుకొచ్చి సరాబ్ చేసేవారు. ఎవరి దగ్గరికి వాళ్ళే తీసుకెళ్తాం. అయితే నేను చెప్తూ ఉంటానమ్మా, మన శరీరానికి అనారోగ్యం వచ్చినప్పుడు ఎక్కడ పట్టుకెళ్ళాలండి? ఎంతమంది పట్టుకెళ్తారమ్మా? ఎవరిని పట్టుకెళ్తారా? మరి రియల్గా చెప్పాలంటే ఎక్కడ పట్టుకెళ్ళాలమ్మా? డాక్టర్ దగ్గర పట్టుకెళ్ళి. కుమారి కరెక్ట్గా చెప్తుంది. ఎందుకంటే మనం చేసిన వాళ్ళు ఎవరండి? డాక్టరే. ఎవరు చేశారమ్మా? దేవాది దేవుడు చేశాడు. కాబట్టి సమస్య వస్తే బాగు చేసేవాళ్ళు ఎవరు చేయాలండి? దేవుడే బాగు చేయాలి. మనం దేవుడి దగ్గర పట్టుకెళ్ళమే. కార్పెంటర్ ఏమో ఎలక్ట్రీషియన్ దగ్గర పట్టుకెళ్ళి, ఎలక్ట్రీషియన్ ఏమో కార్పెంటర్ ఎవరు బాబు నాకు తెలియదు అని ఆ తోచిన పట్టుకేమో ఏదో చేసేస్తారు. అలాగైతే మనకు తెలిసినట్టండి, నిన్ను నన్ను నేల మట్టితో నరుని చేసి వాని యొక్క నాసికా రంధ్రంలో జీవవాయువును వదగా నరుడు ఏమయ్యాడండి? జీవాత్మయుడు. కాబట్టి నువ్వు దేవుని దగ్గరికి తెల్లారనే అవగాహన ఉన్నప్పుడు దేవుని తప్పనిసరిగా నీ విశ్వాసం ద్వారా ఏం చెప్తాడంటే నిన్ను స్వస్థపరచును. కాబట్టి నీకే లేదు విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నీ చేతిలో ఏముండాలమ్మా? కర్రనే శక్తివంతమైన ప్రార్థన. దేవుని దగ్గరికి నీ సమస్య తీసుకెళ్ళి ఆయన మహిమను ప్రత్యక్షపరిచి అక్కడి నుంచి జవాబు పట్టుకొని రావాలి. దేవుని స్తోత్రం. ఎవరు కూడా సమస్య దగ్గర ఎవరు ఉండాలండి? మోసే లాంటి వ్యక్తి ఉండాలి. దేవుని స్తోత్రం. అలాంటి సమస్య వచ్చినప్పుడు, ఎలాంటి సమస్య వచ్చే అయ్యా ప్రభు నన్ను మోసే లాంటి వ్యక్తిని చేయి ప్రభు, ఎందుకంటే నా సమస్యను ఉన్నట్టుగా ప్రభు నీ దగ్గరికి తీసుకెళ్ళగలిగి దాన్ని విడిపించగలిగే శక్తిని ప్రభు నువ్వు నాకు దయచేయమని ప్రార్థన చేయగలిగి. ఎంతమందితో దేవుడు మాట్లాడినా నాకు చెప్తారా ఈ వాక్యం ద్వారా? అంటే నాకు అర్థం కావట్లేదేమో నేను చెప్పిన మాట. అర్థమేమో ఏమర్థమైందేమో. మోసే గారు ఎలాగైతే సమస్యను దేవుడి దగ్గర తీసుకెళ్ళాడో, మనకు కానీ మన సంఘంలో కానీ చుట్టుపక్కల గృహంలో కానీ ఎలాంటి సమస్య వచ్చినా మనం కూడా ఏం చేయాలండి? మోసే గారి వల్లే దేవుని దగ్గర మళ్ళా పట్టుకెళ్తే ఏది అవ్వదు. అక్కడ ఏముండాలండి మాటలోను? మోసే గారు ఎలాగైతే ప్రభు తీసుకుని వెళ్ళి ఆ సమాధానం ఎలాగైతే తీసుకొచ్చాడో నాకు కూడా అతి గొప్ప కృప ప్రభు నాకు దయచేసి అలాగ శక్తివంతమైన ప్రార్థన చేసి దేవుని యొక్క మహిమను ప్రత్యక్షతను మనం పొందేవారుగా మనం ఉండగలిగి ఉండాలి. ప్రభు అందరూ ఒకసారి చేతుల పైకి దేవుని స్తోత్రం. నాకు ఇంకా అది హల్లెలూయా చెప్పిన దాంట్లో సరైన సౌండ్ నాకు కనబడట్లేదు. విశ్వాసం అనే సౌండ్ నాకు కనబడట్లేదు. ఏ సౌండ్ కావాలమ్మా? హల్లెలూయా అని అనుకోండి. దాంట్లో ఎంత నేరం కనబడుతున్నాయి. మీరు ఏదో చెప్పడైతే చెప్తున్నారు కానీ దాంట్లో ఉన్న జీవం లేదు. దేవుని స్తోత్రం. మళ్ళీ చెప్పండి ఇప్పుడు దాని నుంచి. కాబట్టి మీరు చెప్పిన మాటలోనే ఏముంటుందండి? విశ్వాసం ఉన్నది, జీవం ఉంది. దేవుని యొక్క మహిమ దేవుడు ఏం చేస్తాడు? మన మధ్యన గుర్తింపు చేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి నమ్ముటి నీ వల్ల అయితే నమ్మువానికి సమస్తం కూడా సాధ్యమే. దేవుని స్తోత్రం. ముందే చెప్పానమ్మా, నువ్వు వాక్యం వింటున్నప్పుడు దేవుడు నీతో ఏం చేస్తాడండి? వాగ్దానం దయచేస్తూ ఉంటాడు. ఏం చేస్తాడండి?
ఆ వాగ్దాన్ని స్వతంత్రించుకొని ఏం చేయాలండి? ప్లస్ ప్రభు ఇది నా పట్ల నెరవేర్చే ప్రభు వరకు కూడా నేను నిన్ను ఈ 40 లక్షల మంది నువ్వు నాకు నీళ్ళు ఇస్తేనే కానీ చంపే ఏదైనా. ఎందుకంటే మా పిల్లలు చాలా మంది చెప్పారు అక్కడ ఉండకూడదు, ఇక్కడ వరకు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి ఏడు సంగతి చెప్పి తిరగబడిపోతున్నాను అనమాట. నువ్వు ప్రార్థన చేసినాడు. అయితే దేవుడు అక్కడ 8వ వచనం చెప్పండి. నువ్వు చెప్తున్నా చూడమ్మా, 8వ వచనం 28. నీవు నీ కర్రను తీసుకొని నీవు నీ సహోదరుని అహరోనును ఈ సమాజమును పోగు చేసి వారి కన్నుల ఎదుట ఆ బండతో మాట్లాడము. చెప్పండమ్మా, ఏం చేయమన్నారు దేవుడు? దేవుడు చాలా క్లియర్గా చక్కగా చెప్తే నువ్వు చేయవలసింది ఏం చేయవలసింది. ఒకదాన్ని కూడా చేసావు అనుకోండి తారుమారు అయిపోతూ ఉంటుంది. దేవుని స్తోత్రం. ఆ బండతో మాట్లాడము. చెప్పండమ్మా. అమ్మ ఇక్కడ ఎంతమంది బండలు ఉన్నారు? మరి నాకెందుకు అనిపిస్తుంది అంటే మనం మాట్లాడుతున్నాం కానీ ఆ బండలోంచి ఏం కావట్లేదమ్మా? నీరు కాదా? నేను వాకింగ్ చెప్తున్నాను కానీ ఇది ఎవరికి కూడా గ్రహింపు రావట్లేదు. దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు ప్రార్థన, ప్రభు నేను వాక్యం నా మాటలైతే గ్రహింపు రాదు ప్రభు, అది నీ మాటలై ఉండాలి ప్రభు. దేవుని స్తోత్రం. అది ఎలాంటి బండనైనా సరే ఏం చేస్తుందండి? పగలు పడుతుంది. తర్వాత దాంట్లోంచి నేను దేవుడు ఒకటి చెప్పి నేను ఒకటి చేస్తూ ఉంటాను. ఇక్కడ నువ్వు వెళ్ళి రాయితోని మాట్లాడు. మరి ఈ యొక్క ఉక్రోషం 4 లక్షలకు అందరికీ ఉన్న ఉక్రోషమే. మళ్ళీ ఎవరైనా రెచ్చగొడితే ఊరుకుంటా ఉన్నా మనది అంతవరకు ఉందో అంతా కూడా ఎదుటోడు మళ్ళీ మన నోట్లో రాయి పెట్టుకు వెనక్కి తిరిగి పారిపోయే వరకు కూడా ఒడిచిపోతాం. అలాంటిది ఆ కోపం అంతా తీసుకెళ్ళి మోసే గారు ఏం చేశారండి? ఏం చేశాడమ్మా? చూడండి, ఆ బండను కొట్టగా. దేవుని స్తోత్రం. బండతో మాట్లాడమంటే ఏం చేశాడండి ఆయన? బండతో కొట్టగా. దేవుని స్తోత్రం. కావాల్సి నేను గట్టిగా కొట్టినా గట్టిగా తిట్టినా మరి బండ అనేది ఏం చేస్తుందని దాంట్లోంచి నీరు రావాల్సిందే. దేవుని స్తోత్రం. అలాగే ఇంతమంది కూర్చుంటే నేను వాక్యం చెప్తున్నాను కాబట్టి కొట్టినా లేకపోతే మాట్లాడినా ఏమవుతుందని దాంట్లోంచి అది ఎంతమందితో మాట్లాడుతుంటే వాక్యం కొంతమంది వినొచ్చు, వినకపోవచ్చు, గ్రహించవచ్చు, గ్రహించలేకపోవచ్చు. కాకపోతే ఈ టైం మాత్రం దేవుని యొక్క వాక్యం మాత్రం ఏమవుతుందండి? ప్రకటింపబడుతుంది. దేవుని స్తోత్రం. అది గ్రహించవచ్చు, గ్రహించుకోవచ్చు. అది మరి ఎవరి పరిస్థితి అది. కానీ గ్రహించేవారు ఎవరండి? చూసేవారు దేవుడే. కానీ అక్కడ ఆయన ఏం చేశారు చూడండి, ఆ బండలోంచి నీని చూడండి. 9వ వచనంలో యెహోవా అతనికి ఆజ్ఞాపించిన మోసే ఆయన సన్నిధి నుండి ఆ కర్రను తీసుకొని పోయిన మోసే ఆహ్వానంలో ఆ పండిత సమాజంగా పోగు చేసి అతడు వారిని చూచి ద్రోహులారా. చెప్పడమా? ద్రోహులారా వినండి. ఈ మాట ఎదురని చాలా బాగుంది. ఏటమ్మా అది? ద్రోహులారా వినండి. నేను అంటలేదు కానీ దీని యొక్క వాక్యాన్ని గట్టిగా మీ పక్కకు చెప్పడం ఏమని గట్టిగా ఎవరు మరి సీరియస్ అవ్వట్లేదు. నా ఓట్లు వాళ్ళ దగ్గర నుంచి మీ యొక్క రిఫ్లెక్షన్ ఏముందో అది మీరు వినాలా, మీరు చూడాలా, మీరు నాకు చెప్పాలా. చెప్పడం ఏంటి? ద్రోహులారా వినండి. చెప్పడం ఈ మాట చెప్పడం గట్టిగా చెప్పడం. అయితే ఇక్కడ మోసే గారు 40 లక్షల మంది చూసి అయ్యా మమ్మల్ని పైనుంచి మన్నా గుర్తుంది, తర్వాత ఆహారం వస్తుంది, పగటి వేళ మేఘం, రాత్రి వేళ అగ్నిశమం, సముద్రాలు దాటి వెళ్ళిపోతున్నారు. దేవుడు పూరులు పంపిణీ పూరులు మీరు నడుస్తూ ఉంటే అక్కడ జరిగిన మాటని తర్వాత చూపిస్తాను. కానీ వారు చిన్నపిల్లలు అనుకోండి, పెట్టి చిన్నగా ఉన్నప్పుడు వారి చొక్కా ఎంత ఉంటుంది, వారి యొక్క పాదాలకి ఎంత ఉంటుంది ఉంటుంది. అక్కడ ఆశ్చర్యం ఏంటి చేసేది,
వారి నడుస్తున్నప్పుడు వారితో పాటు వారు వేసుకున్న బట్టలు వారి యొక్క చెప్పులు కూడా ఏమాయండి సాగి. దేవుని స్తోత్రం. దేవుడు ఎంత కృపమైండు మన పట్ల. మనం వేసుకున్న బట్టలు కూడా సాగుతున్నాయి. దేవుని స్తోత్రం. అంత గొప్పగా నమ్మిన దేవాదేవుని నడిపిస్తున్న నాయకుడిని నమ్మకుండా మమ్మల్ని ఇక్కడ చంపడం తీసుకొచ్చేవా అన్నట్టుగా కొంతమంది మాటలు ఎలాగుంటాయంటే చాలా గుణపాల్లో అయిపోతాయి మాట. జీవితంలో మర్చిపో జోలికి వెళ్ళరు. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పడం ఎందుకు చెప్పుకున్న మాట ఏంటండి? ఎవరైతే వినాలో ఒకసారి వాళ్ళ దాంతో చెప్పండి అమ్మా. సరిగా గ్రహించండి, సరిగా వినండి. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ ఏమని సంపాదించాడండి? ద్రోహులారా, వీళ్ళు తింటారు, తాగుతారు, దేవుని యొక్క మహిమను దేవుడిచ్చే అన్నీ కూడా అనుభవిస్తారు. కానీ దేవుడిని చూసి దేవుని మాత్రం మనం నమ్మం, దేవుణ్ణే నమ్మం. మరి ఆ 40 లక్షల మందికి అన్ని దేవుడు సమృద్ధిగా చూసినప్పుడు కూడా దేవుడు వాళ్ళకి ఏం కావాలో నీళ్ళు లేకుండా వదిలేస్తారు కండి. వారు దేవుడి దగ్గర నుంచి అటువంటి విశ్వాసాన్ని ఎక్స్పెక్ట్ చేశారు. కానీ మా దగ్గర గింజలు లేవు, కాయలు లేవు, ఏమీ లేవు. ఇప్పుడు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ మాకు అన్నిటికంటే నీరు లేదు, నీరు ఎలా వేస్తామని చెప్పేసి వాళ్ళు సంజయించేటప్పుడు అప్పుడు ద్రోహులరా, అలాగే కోపంగా ద్రోహులారా వినండి. అలాగంటే కోపం వచ్చినప్పుడు ఎలా మాట్లాడతారమ్మా? అలాగే పక్కలతో కూడా మాట్లాడండి. ఇంత చెప్పినా సరే దేవుని అందు నీకు ఆ విశ్వాసం, ఆ నమ్మిక లేదు. నీ దేవునికి నీళ్ళు కూడా చూడండి, ఈ యొక్క రాయి నుంచి నీళ్ళు వస్తాయని చెప్పి మాట్లాడగలిగి నీ చేతిలో ఏముందండి? కాదు. కాకపోతే టపీ 2 సార్లు కొట్టాడు. అంటే దాంట్లో చేంజ్ ఏం కాదండి. వాళ్ళు ఎంత దూరం వరకు వెళ్ళారు, అంత దూరం వరకు కూడా 40 లక్షల మందికి చక్కగా నీరు తాగుతూ తృప్తి పొందుతూనే ఉన్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ 10వ వచనంలో చదువుతున్న మోసే అహరోనులు ఆ బండి ఎదురు సమాజంలో పోసి వారిని చూసి, ద్రోహులారా వినుడి, మేము ఈ బండలో నుండి మీ కొరకు నీళ్లు రప్పింపవలన. అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి 2 మార్లు కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించాడు. సమాజమును పశువులను త్రాగింది. దేవుని స్తోత్రం. అది పక్క ఆ ప్రాంతం ఎలా ఉందంటే మండు టెండలు, బగబగా మండే ఆ రాళ్ళు, ఆ యొక్క సూరస్ బడి కాళ్ళు చేతి కాలిపోతున్న టైంలో అప్పుడు అయ్యా ఏంటి మీకేం కావాలా? నీరు కావాలి కదా, ఇదో ఈ బండని తెప్పించమంటారా అని చెప్పి ఆ బండలోంచి ఏమొచ్చిందండి? నీరు వచ్చింది. ఆ సమాజం తాగారు, నాకున్న పశువులన్నీ కూడా తాగలిగారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి ఎంతసేపు వాక్యం చెప్పాను. ఎంతమంది తాగారు దేవుని యొక్క వాక్యం? ఎంతమంది తాగారమ్మా? దేవుని స్తోత్రం. ఈ వాక్యం వల్ల మనకు అర్థమైందని మనం దేవుని ఎదుట విద్రోహాన్ని చూపించకుండా, లేకపోతే దేవుడు ఏదో రకంగా నాకు కావాల్సింది చెప్పడం మాట. బండ నుంచి నీళ్ళు తెప్పించిన దేవుడు నాకు ఎక్కడి నుంచి అన్నా సరే దేవుడు నాకు సహాయాన్ని దయచేస్తాడు. ఈ భక్తులు చెప్పకుండా ఏమో ఎటకారం చేస్తున్నావా? నా దేవుడు విన్న దేవుడు అనుకున్నావా? ఎలాగన్నా సరే నా దేవుడు ఏం చేస్తాడు? నాకు నా సహాయాన్ని చేస్తాడు. పగటి వేళ చెప్పాలా టగటగం. దేవుని స్తోత్రం. నీ నోట మాటలు రాకపోతే నీలో ఏమి లేనట్టు, దేవుడే లేనట్టు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ బండలో నుండి రప్పించి సమాజమునకు చెప్పడమ్మా, సమాజమునకు పశువులకును త్రాగనిమ్ము. కాబట్టి అక్కడ సమృద్ధిగా తిరిగిన తర్వాత చూడండి, ఇక్కడ ఏది కావాలంటే అది మాట్లాడి తెప్పిస్తున్న ఈ మోసే గారు పాపం
వాళ్ళందరి యొక్క దాహాన్ని తీర్చగలిగాడు. దేవుని స్తోత్రం. కాబట్టి నా మట్టుకైతే నేను వాక్యాన్ని చెప్పేశాను. కాబట్టి ఎంతమంది దాహం తీర్చిందన్నది నాకు తెలియదు. దాన్ని గ్రహించి మరి దాన్ని పొందుకున్న వారు మాత్రమే వారి యొక్క దాహం తీర్చబడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బండలో నుండి మీకు నీళ్లు రప్పింపవలన అనేను. అప్పుడు మోసే తన చెయ్యి ఎత్తి 2 మార్లు తన కర్రతో ఆ బండను కొట్టగా నీళ్లు సమృద్ధిగా ప్రవహించెను. సమాజమును పశువును త్రాగెను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి అక్కడ దానికి ఆ స్థలానికి మెరీబా చెప్పండమ్మా, చెప్పాలమ్మా మాట. మీకు మెరీబా అని అనగానే ఈ యొక్క దేవుడు చేసిన ఆశ్చర్యకార్యం అంతా కూడా మనకి ఏం కావాలండి? పక్కన చెప్పడం మెరీబా మాత్రం మర్చిపోకుండా. మెరీబాలో దేవుడు ఏం చేశాడు? బండని నీళ్లను దేవుడు రప్పించగలిగాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అయితే అమ్మ ఇక్కడ ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకోవాలండి. కొన్నిసార్లు మీ చేత నేను చదివించాను. కొరింథీయులకు రాసిన పత్రిక చెప్పడమ్మా, చదవండమ్మా. ఎక్కడ చెప్పండి. 10:1 గట్టిగా చదవడము. సహోదరులు ఎక్కడంటే కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ చదవడం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘము కింద ఉండిరి. వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోసేను బట్టి మేఘములోను సముద్రంలోను. చూడండి, ఇది వింతైన బాప్తీసం తీసుకెవరన్నా నీటిలో ముంతేనే మనకు బాప్తీసం అనుకుంటాం. మేఘం కింద బాప్తీసం ఇచ్చారైనా ఇంకేటమ్మా? సముద్రంలో ఏంటండి? సముద్రం మధ్యలో వెళ్ళేటప్పుడు అటు ఇటు ఏం పడతా ఉంటాయి? తుంపర్లు పడుతూ ఉంటాయి. అదండి అలా లేదు, మాకు తుంపర్లు బాప్తీసం ఇచ్చేసారంటారు చాలామంది. కొంతమంది ఇలా జరుగుతూ ఉంటారు చిన్నపిల్లల కాలికి. అది మనం తప్పుగా భావించవలసినవి. కానీ ఆ ప్రాంతంలో చలి భయంకరంగా ఉంటుంది కాబట్టి వాళ్ళు నీటిలో ముంచలేరు. కాబట్టి ఆ నీళ్ళు తీసుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాగా చిలకరిస్తారు. చిలకరించి బాప్తీసం. దేవుని స్తోత్రం. ఇక్కడ మోసే కూడా సొంతలో ముంచేయలేదు, కానీ ఆ యొక్క వాటి ద్వారా వచ్చే యొక్క చిలకరింపు ద్వారా వారందరికీ 40 లక్షల మంది ఒకేసారి మోసే గారు ఏం చేశారంటే బాప్తీసం ఇచ్చారు. దేవుని స్తోత్రం. తర్వాత చదవడము. అందరూ చెప్పడం. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును. దేవుని స్తోత్రం. చూడండి, మనం అందరం కూడా ఇక్కడ రొట్టె బల్లని ఇరిసిస్తాము చూసండి. ఒకే రొట్టె ఒకే. మనకంటే ఇక్కడ కరెంట్ లేదు కాబట్టి మనకు రాకుండా రెడీమేడ్గా అలా చిన్న చేశారు. కానీ మరి కొంతమంది మరీ దాంట్లో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఒక అప్పం తయారు చేసి దాన్ని ఇరిచిస్తే అందరూ కూడా కొంత తీసుకొని తింటూ ఉంటారు అన్నమాట. మనకు అలా లేదు కాబట్టి రెడీమేడ్గా వచ్చేసి కాబట్టి తిరిగి ఇస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే అందరూ కూడా ఆత్మ సంబంధమైన ఆహారం అందరూ ఒకేసారి. అదేంటి చెప్పగలుగుతారమ్మా? హల్లెలూయా. పైనుంచి ఏం కురిసిందమ్మా? మన్నాను. అదే మనకి ఆత్మ సంబంధమైన ఆహారం. దేవుని స్తోత్రం. అందరూ కూడా ఒకే చోట తిన్నారు, ఒకే చోట ఆహారం పానీయం దిగించారు. దేవుని స్తోత్రం. అందరూ కూడా ఒకేసారి ఏం చేశారండి? బాప్తీసం కూడా పొందారు. దేవుని స్తోత్రం. ఇక్కడ బాప్తీసం లేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? తీసుకోలేని వాళ్ళు. సత్య ఒకటే. అమ్మ, మీకు దేవుడు మీకు మనస్కరించి అవకాశం ఇస్తే ఏం చేయాలని? సమస్యలు అందరికీ ఉంటాయి. అన్ని సమస్యలు ఒక పక్కన ఎట్టేసి మీరు వెంటనే మాత్రం ఏం చేయమన్నామండి? బాప్తీసం తీసుకుని అందరూ కూడా వారి బాప్తీసం కొరకు
ప్రార్థన చేద్దాం. దేవుని స్తోత్రం. కాబట్టి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందో, అందరూ కూడా ఒకే బండలో తాగారు, తర్వాత ఒకే చోట పానీయం చేశారు. తర్వాత యాలయనగా ఏటమ్మా, తమ్మును వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోని త్రాగిని. ఆ బండ ఎవరండి? ఇప్పుడు మోసే గారు కొట్టిన రాయి ఎవరిని కొట్టినట్టమ్మా? క్రీస్తుని కొట్టిన. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి యేసు ప్రభువు దేవుడి దగ్గరికి వెళ్ళి ఎవరు మాట్లాడతారా లేకపోతే కొడతారమ్మా? మాట్లాడతారు. దేవుని స్తోత్రం. కాబట్టి ఇక్కడ మనం తిరిగి బ్యాక్ సైడ్కి వచ్చేటప్పటికి మనం ఇక్కడ ఈ 20వ అధ్యాయంలో మనం చూసినప్పుడు ఇక్కడ ఏముంటుందమ్మా? మీరు ఏం చేస్తారండి? ఆ ప్రాంతానికి వెళ్ళరు అన్నట్టుగా ఉంటుంది. మోసే గారు చూడండి, మరి ఎక్కడ ఒకసారి చదువుతారా? అప్పుడు యెహోవా మోసే అహరోనును చూచి, మీరు ఇశ్రాయేలు ఎదుట నా పరిశుద్ధాత్మను సన్మానించినట్లు నన్ను నమ్మకపోతుంది గనుక ఈ సమాజము వీరు మాకు ఇచ్చిన దేశంలోనికి, నేను వారికి ఇచ్చిన దేశంలోనికి మీరు తోడుకొని పోరని చెప్పాను. దాన్ని బట్టి మనకి ఏంటంటే, ఇటు మోసేయు, ఇంకెవరమ్మా చెప్పండి, ఇటు మోసేయు అహరోనును ఎవరైతే 40 లక్షల మంది ఇప్పటివరకు నడిపించారో వీరు మాత్రం ఎక్కడికి వెళ్ళరండి? దేవుడు ఇస్తారన్న కనాను దేశానికి వీరు వెళ్ళరు. చూడండి, ఎంతకన్నా మరి పరిస్థితి అన్నీ చేసి చివరి క్షణంలో మోసే అహరోనులు ఏమైరండి? చూడండి, దేవుడితో మాట్లాడేవాడు, దేవునితో ముఖాముఖిగా చూసేవాడు, సమస్యలు అన్నీ చేసేవాడు. చివరికి వచ్చేటప్పటికి ఒక కేవలం చిన్న ఇష్యూ దగ్గర దేవుడు మాట్లాడమంటే నేను చేశానండి, కర్రతో కొట్టాడు. కాబట్టి ఈయనకి ఇవ్వబడిన పనిష్మెంట్ ఏంటండి? కనాను దేశానికి వెళ్ళారు. దేవుని స్తోత్రం. కాబట్టి చివరిగా మనకు దేవుడిచ్చే సందేశం ఏంటంటే, మనం కూడా ఏం చేయాలండి? అంతా చేసి చూడండి, ఏదో చెప్తారు కరెక్ట్ సామెత, ఎంత బతికి ఇంటిని కదరా, అలా ఉంటుంది అన్నమాట. ఇంక అంతా నడిపించి అన్నీ చేసిన తర్వాత ఈయన ఏమైనట్టండి? తిరిగి ఈయన ఆ యొక్క దేవుడు అనుగ్రహించి కనాను దేశానికి వీరిద్దరూ కూడా వెళ్ళకూడదని చెప్పేసి చిన్న తప్పు. కాబట్టి మనం కూడా ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలండి? ఏ తప్పు కూడా ఏమి కూడా చేయకుండా, మనం పొరపాటును కూడా చేయకుండా చూసుకోగలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. ఆ బండ ఎవరండి? క్రీస్తే. దేవుని చెప్పండి, ఆ బండ ఎవరు? క్రీస్తే. క్రీస్తు మాట్లాడాలంటే మాట్లాడగలిగి ఉండాలంటే క్రీస్తు వరకు మనం డబ్బులన్నా కాయాలి, కానీ మనం ఆయన తీసి తిరిగి ఏం చేయకూడదండి? కొట్టే పరిస్థితిలో మనం ఉండకూడదు. దేవుని స్తోత్రం. దానికి మించిన పనిష్మెంట్ ఇంకోటి ఏది కూడా దేవుని స్తోత్రం. అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం అని కొన్ని నిమిషాలు. ఆ బండ చెప్పండి అమ్మా, ఆ బండ ఎవరు? జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, క్రియలన్నీయు నన్ను నశింపచేయుమయ్యా, శరీర క్రియలన్నీయు నన్ను నశింపచేయుమయ్యా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను అభిషేకం చేయుమయ్యా, ఆత్మీయ వరములతో నన్ను
ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా 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 ఆమేన్. మరి మంచిలో ఉన్న జ్యోతి ప్రార్థన చేస్తాము. మహాపరిశుద్ధుడైన దేవానికి స్తోత్రాలు. మీ ఘనమైన నామానికి వందనాలు ప్రభువా. అయ్యా నీ పాదాల చెంత చేరి ఉన్నాం ప్రభువా.